రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతమే అందిన సమాచారం చూసుకుంటే కనుక ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఉందో సో దీనికి సంబంధించి దాదాపు ఒక 5 రోజుల నుంచి కూడా మనకి ఎస్ఆర్డిపి బృందాలు కానీ లేదంటే అక్కడ సంబంధించినటువంటి హైడ్రా బృందం కానీ వీళ్ళందరూ అక్కడ ఎవరైతే 8 మంది కార్మికులు అక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించిన 3 మీటర్ల ఎత్తులో ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి కింద అటువంటి కానీ లేకపోతే దానికి సంబంధించిన చుట్టుపక్కల కూడా వారు దాదాపు 5 రోజుల నుంచి కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 5 రోజుల నుంచి చూసుకుంటే కనుక అంటే తప్పకుండా కూడా అంటే అక్కడ నీటి పారుదల కానీ లేదంటే మట్టి కానీ ఎక్కువ లేదు కాబట్టి సో తప్పకుండా వారు బ్రతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలామంది వరకు అనుకున్నప్పటికీ కూడా దాదాపు ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక ఎవరైతే రెస్క్యూ టీమ్ ఉంటుందో ఆ రెస్క్యూ టీం లోపలికి వెళ్ళినప్పుడు వారికి అక్కడ 3 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మట్టిలో అయితే దాదాపు ఇక్కడ ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో వారి మృతదేహాలు అయితే లభ్యమవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అంటే దాదాపు ఇంతకుముందుకు ఏదైతే ఆగిపోయిన పనులని మళ్ళీ వీళ్ళు పునరుద్ధం చేయడమే కాకుండా ఆ చేసే సందర్భంలో మరి ఏదైతే జరిగినటువంటి పని అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మరి వాటిని అంటే సజావుగా తీసుకెళ్ళడం లేదంటే అక్కడ వారు ఏదైనా తప్పిదం చేశారా లేదంటే ఆ పనులు ఎందుకు అలా ఆగిపోయాయి లేదంటే మరి ఈ అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇది తప్పకుండా ప్రభుత్వం యొక్క తప్పే అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 8 మంది ఉన్నారో ఈ 8 మందిలో 6 కార్మికులుగా గుర్తించారు. అదేవిధంగా ఇంకా 2 ఇంజనీర్గా గుర్తించడం జరిగింది. ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ లేదంటే ఇటు మీడియా సమస్య కూడా చాలామంది చాలా రకాల మాట్లాడినప్పటికీ కూడా ఏదైతే 8 మంది తప్పకుండా వాళ్ళు బ్రతికి ఉంటారని ఒక ఆశతో ఉన్నప్పటికీ కూడా వారి వాళ్ళ మృతదేహంతో బయటికి రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అయితే ఇదే విషయంపై ఇక్కడ సోషల్ మీడియా నెటిజన్లు కూడా అంటే వారు నార్మల్గా ఒక కూలీ కాబట్టి ఇవాళ ఇటు పత్రికల్లో కానీ లేదంటే మీడియాలో అంత పెద్దగా చూపెట్టకపోయినప్పటికీ కూడా ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ అదే సందర్భంలో అక్కడ ఒక విఐపి ఉంటే కనుక తప్పకుండా వారి గురించి అంటే ఇటు రెస్క్యూ టీమ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బృందాలు రావడం కానీ లేదంటే వితిన్ ఒక షార్ట్ టైంలో వారిని బయటికి తీసుకే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక సాధారణ కూలీలు కాబట్టి వీరిని ఇలా తేలికగా తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా చాలామంది చాలా రకాల మాట్లాడుకుంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక చాలా పెద్ద బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉన్నాం మన ఛానల్.